శివనామస్మరణతో విశాఖలోని ఆలయాలన్నీ భక్తి పారవస్యంలో మునిగిపోతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు చేసుకోవడం, అలాగే శాలిగ్రామ దానాలతో అందరూ మంచి భక్తి పారవస్యానికి లోనవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శివకేశవులకు భేదం లేదని కార్తీక మాసం మనకి చెబుతున్న ప్రధానమైన అంశం. అయితే ఇక్కడ ఉదయం నుంచి ముఖ్యంగా రామకృష్ణానగర్లో వేయించేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ మహిళలు అయితే దీపారాధన చేసుకుంటూ ఆ స్వామివారిని ఆరాధిస్తున్న పరిస్థితి వేకుంజాము నుంచి ఉంది. అయితే ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు నాగశాస్త్రి గారు మనతో ఉన్నారు. స్వామి, మీరు చెప్పండి, అసలు కార్తీక మాసం అంటేనే ఒక పెద్ద పర్వదినం. నెలంతా కూడా ఉదయం నుంచి ఎన్నో స్వామివారిని ఆరాధించు చేసే పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎలా జరుగుతుంది మన ఆలయంలో? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా స్వామివారికి శివ అభిషేకాది కార్యక్రమాన్ని చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం కలిగిస్తుందని చెప్పి శివపురాణం చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క మాసమంతా కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా చక్కగా వచ్చి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకుని తెల్లవారుజామున 5 గంటలకల్లా వచ్చి దీపారాధన చేసి సాయంత్రం కార్తీక దీపారాధన అదేవిధంగా ఇత్యాది అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రలు అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మన రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కూడా అనేకమైనటువంటి భక్తులందరూ కూడా అశేషంగా వచ్చి స్వామి దర్శనం చేసుకుని స్వామికి విశేష అభిషేకాది కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క విశేష కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం ఈవో గారు అనేటువంటి సురేష్ బాబా గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ యొక్క లోకల్లో ఉన్నటువంటి పెద్దల యొక్క వారి యొక్క సహాయ సహకారాలతో ఈ విశేష కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది. స్వామివారికి శివ ఆరాధనలో ఉండే గొప్పతనం ఏంటండి? శివ ఆరాధన చేయడం వల్ల అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడతారని చెప్పి శాస్త్రం చెప్తుంది. శివ ఆరాధన చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. మృత్యుంజయ స్వరూపం పరమేశ్వరుడు కాబట్టి ఆ ఆయురారోగ్యాలకి మూలకర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క అభిషేకం చేయడం వల్ల విశేష ఆరోగ్యం కలుగుతుందని, అదేవిధంగా ఈతి బాధల నుంచి కూడా బయటపడతారని, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఇందులో ప్రధానంగా స్వామికి ఉన్న పంచాయతీలలో ఒకటి కాబట్టి వివాహాది కార్యక్రమాలు కానీ సంతానాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని, అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివ అని చెప్పి శివుడికి విశేషమైనటువంటి ప్రీతి కలగాలి అంటే విష్ణు స్వరూపంగా ఈ యొక్క కార్తీక మాసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చేసేటువంటి యొక్క విశేష శివ ఆరాధన వల్ల విశేష ఫలితం కలుగుతుందని చెప్పి కూడా శివపురాణంలో చేయడం జరుగుతుంది. ఆలయ నిర్వహణ ఎలా జరుగుతుంది? ఉదయం నుంచి భక్తులు తాకిడి ఎలా ఉంది? ఓం నమ శివాయ. ఈ ఆర్కే నగర్ శివాలయంలో ఉదయం నుంచి కూడా భక్తులు ఒక క్యూ పద్ధతిలో వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడమైందండి. ఈ క్యూ లైన్లో వచ్చి అభిషేకాలు చేయించుకునే వారు అభిషేకం, స్వామివారికి దర్శనం చేయించుకునే వారు దర్శనం చేసుకుంటూ బయటికి సెపరేట్ లైన్ ద్వారా బయటికి కూడా పంపించడం జరుగుతుందండి. ఈ వచ్చిన భక్తులందరూ తీర్థప్రసాదాలు మరియు ప్రసాదం అన్నీ కూడా ఉచిత వితరణ చేయబడుతుంది. మహిళా భక్తులు కూడా ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఇక్కడ ఆలయానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? ఓం నమ శివాయ. మేమైతే ఇక్కడే ఉండేవాళ్ళం అండి, ఈ ఆలయానికి వెనకాలే. గత 40 సంవత్సరాలు బట్టి మేము ఈ ఆలయానికి వస్తూనే ఉన్నాం. ప్రత్యేకించి ఆలయం గురించి చెప్పాలి అంటే ఈవో గారి సహకారం వల్ల మేము ఇక్కడ కోలాటం, అన్నమయ్య కీర్తనలు, ఒక రామకోటి రాసుకోవడం, సుందరకాండ పాడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వారి యొక్క సహకారంతో మేము కొంతమంది మహిళలు ప్రతి బుధవారం నాడు ఇక్కడికి వస్తున్నాం. కాకపోతే విశేషంగా ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే ప్రతి సోమవారం కూడా ఇక్కడ అభిషేకాలు నిత్యం జరుగుతుంటాయి. ఇంకా కార్తీక మాసం వస్తే చెప్పాల్సిన అవసరం లేదు ఈ జనతాకిడి. ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టు శివకేశవులు ఎప్పుడూ వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒక్కటే. మరి ఇలాంటి వసుదైక కుటుంబం శివయ్యది అయినప్పుడు ఆ శివయ్య, ఆ గణేశుడు, అమ్మ పార్వతీదేవి, మన షణ్ముఖుడు, వీళ్ళందరి గురించి మనం వచ్చి దండం పెట్టుకోవడం వల్ల ఆయుష్ పెరగడం కాదు, ఐశ్వర్యం, ఎన్నో ఆరోగ్యంతో పాటు ఎన్నో మనకి ఆ శివయ్య ఇవ్వడం జరుగుతోంది. ఆయనతో పాటు మన కేశవుడు కూడా ఏమీ తక్కువ కాదు. వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు మనందరం ఒకటే అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. శివుడు గొప్పతనం ఏంటి సార్? మీరు ఏం కోరుకున్నారు? అయ్యా, నేను 45 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి శివయ్య దర్శనం చేసుకొని వెళ్తుంటారండి. అది చేసిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి, ప్రతి విషయంలో కూడా సంతోషంగా అన్ని శివయ్య కృప వల్ల అన్ని ఆయువు ఆరోగ్యం అన్నీ కూడా లభించాయండి. చాలా సంతోషం. మనశ్శాంతి ముఖ్యం. మనశ్శాంతి ముఖ్యం.
బ్రహ్మాండంగా ఉంది మనశ్శాంతి. దానికి శివాలయంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది, ఎందుకంటే చాలా ప్రశాంతం అయిపోతుంది అంతా. గొప్ప శివుడు గొప్పతనమేనండి అంతే. నేను లాస్ట్ 18 నుంచి వస్తున్నాను, 1980s నుంచి వస్తున్నాను సార్. నేను ప్రతి మండే వస్తుంటాను ఇక్కడికి. అభిషేకాలు ఇక్కడ బాగా జరుగుతాయి, పద్ధతిగా జరుగుతుంది. కార్తీక మాసం శివరాత్రి చాలా గ్రాండ్గా చేస్తారండి ఇక్కడ. అది చాలా ఏళ్ళుగా శివ ఆరాధనలో మీరున్నారు, మీకు మీ అనుభూతి ఏంటండి? నా అనుభూతి అంటే నేను 1971లో నిర్మించారండి ఈ దేవాలయం. 71లో నిర్మించారు. అప్పటికి నా వయసు 3 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా నిత్యం ఈ దేవాలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా నేను నా కళ్ళతో చూడడం నా అదృష్టం, పూర్వజనం సుకృతం. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే కార్తీక మాసంలో ప్రధానమైనది అన్ని దేవాలయంలో కాకుండా వేరే కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం అనేది 71 నుంచి కూడా స్వామివారిని తిరువీధుల్లో తీసుకొని వచ్చి ఆ శాస్త్రోక్తంగా చేయడం ఇది మహా గొప్ప నా అనుభూతి అండి. మీరు చెప్పండి అమ్మా, మీ స్వామి దర్శనం అయ్యాక మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అండి. భగవంతుడి దర్శనం అంటే ఎవరికైనా ఆనందమే. ఈ కార్తీక మాసం అంటే శివకేశులు చాలా ప్రీతికరమైనది, అలాగే మనందరికి కూడా చాలా సంతోషదాయకమైనది. ఈ కార్తీక మాసం ఒక్కటే కాదు, నిత్య జీవితంలో ప్రతి మానవులు అందరూ కూడా సదా ఎల్లప్పుడూ కూడా భగవన్ స్మరణం చేస్తూ భక్తులను కలిగి మంచి మనసు కలిగి సర్వాయస్ను కూడా భగవంతుడిని ప్రార్థించాలని కోరుకుంటున్నాం. అది సార్ మీరు చెప్పండి సార్, మీ అనుభూతి ఏంటండి? ఇక్కడికి నేను వైజాగ్లో రిటైర్ అయిన తర్వాత వైజాగ్ రావడం జరిగింది. 2016లో వచ్చాను. 9 సంవత్సరాలు అయిందండి. ఎంతో అంత చక్కగా వైభవంగా ఇక్కడ అభిషేకాలు, పూజలు, సాలగ్రామ దానాలు, అన్ని రకాల దానాలు, నెక్స్ట్ అన్ని రకాల కార్యక్రమాలు, లింగాష్టకం చదవడం, ఇవన్నీ చదవడం, ఎన్నో విష్ణు సహస్రం చదవడం, అవన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి. నెక్స్ట్ సత్సాయి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆ సత్సాయి బాబా తాలూకా కార్యక్రమాలు కూడా ఎన్నో భజనలు అవన్నీ చేసి వినిపిస్తున్నారు ఈశ్వరుడి మీద. నెక్స్ట్ వాసవి క్లబ్ యాక్టివిటీస్ వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఎన్నో ప్రసాదాలు, కాంట్రిబ్యూషన్స్ అన్నీ చేసి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇక్కడ రామలింగేశ్వరి గుడిలో. నా అనుభూతిని మిమ్మల్ని చెప్పుకున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏంటమ్మా కార్తీక మాసం గొప్పతనం ఏంటమ్మా? మీరు కార్తీక మాసం ఇంకా చెప్పలేమండి. ఆ పుణ్యం అంతా ఇంత కాదండి. నెల రోజులు ఏ రోజైనా మంచిదేనండి. అన్ని రోజులు, నెల రోజులు పవిత్రమైన దినాలు ఓం నమ శివాయ అండి. ఆ సోమవారాలు అయితే మేము 4 సోమవారాలు వస్తామండి, అభిషేకాలు చేయించుకుంటాము. చాలా మనసుకి ప్రశాంతంగా తృప్తిగా ఉంటుందండి. ఈ విధంగా మేము ఇక్కడికి వస్తున్నాము. మాకు ఆ భగవంతుడు మాకు చార్ధాం కూడా అనుగ్రహించాడండి. మేము కేదార్నాథ్, బద్రీ అవన్నీ చూసామండి. చాలా జన్మ ధన్యం అండి. ఓం నమ శివాయ అండి. ఇక్కడికి వచ్చే మూలంగా మాకు కేదార్నాథ్ దర్శనం, బద్రీనాథ్, ఋషికేశ్, చార్ధాం యాత్ర అంతా చాలా చక్కగా జరిగిందండి. అది ఈశ్వరుని అనుగ్రహం అని నేను అనుకుంటున్నానండి. సార్ మీరు చెప్పండి సార్, మీ ఆనందం ఏంటి? సార్ ఇది అతి పురాతనమైన టెంపుల్ 1971లో పెట్టారు. నేను యాక్చువల్గా 1964లో పుట్టి ఇక్కడే పెరిగాము. ఈ టెంపుల్ చాలా విశిష్టమైంది. 1971 నుంచి కూడా కార్యవర్గం చాలా బాగా కష్టపడి ఎక్కడ ఎవరి చేత మాట అనిపించుకోకుండా నిస్వార్థంగా ప్రతి పూజ శాస్త్రోక్తంగా చాలా బాగా చేస్తారు. అలాగే ఆ అనుగ్రహం కూడా, ఈశ్వరు అనుగ్రహం కూడా అందరికీ చాలా బాగా ఉంటుంది. అన్న సందర్భంలో చేస్తారు. మొన్న ఈ మధ్య నూతనంగా ధ్వజారోహణం చేశారు. చాలా శాస్త్రోక్తంగా చేశారు. అందువల్ల ప్రజలు ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే శివాలయంకి వెళ్తే ఓకే, మనకేదో ఒక పెద్ద శివాలయంకి వెళ్ళాము, ఎక్కడో దూరంగా వెళ్ళి ఇప్పుడు కేదారు, బద్రీ వెళ్ళాము అన్న, శ్రీశైలం వెళ్ళాము అన్నంత పుణ్యం వస్తుంది. పూజలు చాలా బాగా చేస్తారు. కార్యవర్గం కూడా చాలా బాగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతిరోజు శాస్త్రోక్తంగా అన్ని పూజలు నిర్వహిస్తారు. సో అందువల్ల భక్తుల విశ్వాసం కూడా, ప్రగాఢ విశ్వాసం ఉంది అందరికీ కూడా ఈ శివాలయం మీద. సార్ శివ ఆరాధనలో ఉండే గొప్పతనం ఏంటండి, మీరు ఏం గ్రహించారు? శివారాధనలో కార్తీక మాసంలో శివారాధన చేస్తే చాలా పుణ్యం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. సార్ మీరు చెప్పండి, చాలా ఏళ్ళుగా స్వామి సేవించుకుంటున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఓం నమ శివాయ. శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం విశాఖపట్నంలోనే అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం ఇది. మేము నిత్యం కూడా ఏంటంటే ఇక్కడ ఈ యొక్క శివాలయంకి క్రమం తప్పకుండా వస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే ముందుగా మనం ఇక్కడికి వచ్చి స్వామివారిని దండం పెట్టుకొని ఇక్కడికి ఒక 10 నిమిషాలు కూర్చున్నట్టయితే మనకి తెలియనటువంటి ఒక వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ కూడా ఏంటంటే మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచివి, సైంటిఫిక్గా కూడా చాలా మంచివి. ఇక్కడ కొట్టే గుడి గంటలు కానీ మిగతా అన్నీ కూడా మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది.
సో అది కూడాను. తర్వాత ఏంటి ఈ మధ్య కాలంలో కూడా ఏంటంటే మన ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. పెద్దలు 71లో ప్రతిష్ఠించారు. ఈ మధ్య మళ్ళీ ఐలూరి శ్రీనివాస్ దీక్షిత్ గారి చేత పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈవో గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీరు చెప్పండి అమ్మా, స్వామి వైభవం ఏంటమ్మా, ఏం చెప్పగలరు? ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కార్తీక మాసం గొప్పతనం గురించి మొదటిగా శివార్చన, దైవనామస్మరణం, అలాగే మనం కోరిన కోరికలన్నీ కూడా ఈ శివాలయంలోని శివుడు, పరమశివుడు అనేది మనల్ని తీరుస్తారని విశేష నమ్మకం ఉంది. అలాగే భక్తులు కూడా తండోపతండాలుగా కార్తీక మాసంలో ఎందుకు వస్తారు ప్రత్యేకంగా అంటే, ఒకటి దైవనామస్మరణ, శివార్చన, నెక్స్ట్ సైంటిఫిక్గా చెప్పుకోవాలి అనుకుంటే మనకి ఈ కాలంలోని వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి, చలి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తెల్లవారు లేచి దీపాలు పెట్టడం వల్ల, ధూపాలు వేయడం వల్ల చీడపీడలు తొలగిపోతాయి. అలాగే తెల్లవారు లేచి తలంటి స్నానం చేసుకోవడం వల్ల మన బాడీలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి రోగాల బారిన పడకుండా మంచిగా హెల్త్ బాగుంటుంది. అలాగే దైవ నామస్మరణలో మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంటే దైవ చింతనలోని మనం పనులు చాలా త్వరగా నమ్మకంతో చేస్తాం కాబట్టి చాలా నెరవేరుతాయన్న ఒక విశేష నమ్మకం ఉంది. మేము శివాలయంకి తరచూ వస్తూ ఉంటాం. కార్తీక మాసంలో పూజలను కూడా చేస్తూ ఉంటాం. శివాలయ ఈసీ వాళ్ళు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. భక్తులు కూడా చాలా మంచి ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. అలాగే జోలా తోరణం అని ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా బాగా చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల చేత డాన్స్ ప్రోగ్రామ్స్ అవి పెట్టించి చక్కగా అలరిస్తూ ఉంటారు. కార్తీక మాసం అంతటా కూడా రకరకాల పూజా కార్యక్రమాలు కానివ్వండి, విశేష ఇది కానివ్వండి, అన్నీ బాగా చేస్తూ కార్తీక మాసంలో భక్తులందరినీ కూడా చాలా శివాలయం శివుడి కృపకు పాత్రలు అయ్యేలాగా చూస్తారు. థ్యాంక్ యూ అండి. ఈసీ మెంబర్స్కి, కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చెప్పండి, 2 విషయాలు ఏం చెప్పగలరు శివుడి గురించి? నిజంగా ఈరోజు ఎంతో శుభదినము. ఇలాంటి దినంలో ప్రతి భక్తులు కూడా, నేను ఎక్స్ ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడాను, ఎంతమంది భక్తులు వస్తారో, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, జిల్లా నుంచి వచ్చి సెంటిమెంట్గా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. అనుకున్న పని అవుతుందని ప్రతి ఒక్కరు వచ్చి చెప్తూ ఉంటారు. నిజంగా అది చాలా ఆనందదాయకం. 1971లో జరిగినందుకు, ఇది మీ అందరూ సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఇవే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యంగా శివ ఆరాధనలో ఉండే గొప్పతనం. ముఖ్యంగా మనశ్శాంతి అనేది ఇక్కడికి వస్తే లభిస్తుంది. మనస్సును కుదుటపరిచే అనేక శక్తులు అయితే స్వామి దగ్గర ఉన్నాయి. శంభో శంకర అని ఒక్కసారి ఆ స్వామిని ఆరాధిస్తే చాలు, మొత్తం అందరూ ఒక ఆనందకరమైన వాతావరణంలోకి వెళ్ళిపోతామన్నది ఇక్కడ భక్తుల అభిప్రాయం. వీడియో జర్నలిస్టు సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.